అరుపుల కేకలు, శబ్దాల హాహాకారాలు, రణగొను ధ్వనులు మున్నగు వాటికి విరుద్ధంగా చక్కగా సరళముగా సంస్కారం కలిగి మాట్లాడుటను సంభాషణము అని అంటారు. పక్షుల కిలకిల రావాల కంటే, పశువుల అరువుల కంటే మనిషి మాట్లాడటం దేవుడిచ్చిన ప్రత్యేక వరం. సహజంగా మనుషులు వారి వారి భాషల్లో మాట్లాడతారు. భాషతో మాట్లాడేవారు చాలామంది, అయితే మూగ భాషతో మాట్లాడేవారు ఉన్నారు. చూపులతో సంజ్ఞలతో మాట్లాడతారు. మూగ మనసుతో మాటలతో చెప్పకనే చెప్పేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా మాటలు మనిషి సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి సంభాషణలు ఈరోజు మనం ధ్యానించే అంశము సంభాషణము, మాటలు. నేటి లోక తీరు ఎలా ఉందంటే, ఒకరితో ఒకరు సంభాషించడం, పరస్పరం మాట్లాడుకోవటం, మామూలు అవసరం కొద్దీ మాట్లాడేవారు ఉంటారు. బాగోగులు తెలుసుకుంటూ కుశల ప్రశ్నలు వేస్తుంటారు. నిజాలు చెప్పేవారున్నారు, అబద్ధాలు అతికించి మభ్య పెట్టేవాళ్ళు ఉన్నారు. మితంగా మాట్లాడేవారు, నోరు పారేసుకునేవారు కలరు. బుద్ధి మాటలు చెప్పేవారు, ఆ మాటలు జీవితానికి ఉపయోగపడతాయి. బూతుల పురాణం వల్లించేవారు, చెడు మాటలు సంధించేవారు ఉన్నారు. నిలబెట్టేవారు కలరు, పడగొట్టేవాళ్ళు ఉన్నారు. అంతా మాటలతోనే. మాటల లోకం మాయాలోకం. వాతావరణ కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా మనిషి జీవితానికి ప్రశాంతత లేకుండా చేస్తుంది. వ్యంగ్యంగా మాట్లాడటం, పదార్థాలు వచ్చే విధంగా సంభాషించటం నేటి లోక కాలక్షేపమైంది. మనుషులు వ్యర్థంగా మాట్లాడక దేవుని బిడ్డల స్థాయికి తగిన మాటల ధోరణ, సంభాషణ తీరు ఉండాలని బైబిల్ బోధిస్తుంది. మంచివారు మంచి మాటలనే పలుకుతారని, చెడువారు చెడు మాటలనే చెబుతారని, హృదయంలో ఏమి దాగి ఉన్నది అది బయటికి వస్తూ ఉందని మత్తయి సువార్త 12:33-37 సూచిస్తుంది. నీతి న్యాయము పాటిస్తూ సత్యమును వక్రీకరించక మాటల యందు నిజాయితీగా ఉండమని ద్వితీయోపదేశకాండం 5:20 తెలియజేస్తుంది. మరి అవమానములతో కూడిన అరుపులు, కీచక పర్వమును తలపించే మాటలు, సన్నివేశము క్రైస్తవునికి తగదు. యాకోబు 3:10-12. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారం జీవించాలి. ద్వితీయోపదేశకాండం 28:1. దేవుని పలుకులు ఆలకిస్తే మనం దీవించబడతామని బైబిల్ సెలవిస్తుంది. యెషయా 55:3. మానవుడు కేవలం రొట్టె వలన జీవింపడు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. మత్తయి 4:4. యేసే దేవుని వాక్కు. యోహాను 1:1. యేసు వద్ద జీవ మాటలు ఉన్న. యోహాను 6:68. కావున మంచి మాటలు